పరదేవతా రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు. ఆవు దగ్గరికి వెళ్ళి అరటిపండు తొక్క తీసి నేను ఇలా పెడుతుంటే ఆవు తిందనుకోండి, ఆ పళ్ళతో తింటూ అది నాలుకతో లాక్కుంటూ ఉండగా నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా నేను ఆవుకి పెట్టిన అరటిపండు కామాక్షి పరదేవతకి స్వయంగా పెట్టినదే అవుతుంది. గోవు పృష్ఠభాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షి పాదములకు పసుపు రాసి బొట్టు పెట్టడమే. గోవు మీద నీళ్లు పోశాననుకోండి, కామాక్షి పరదేవతకు అభిషేకమే. గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేశాననుకోండి, అమ్మవారికి ఉపచారం చేసినట్టే. అందుకే అది ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు. గంగడోలుకి దురద, గంగడోలు అంటే మెడ కింద భాగం వేలాడుతూ ఉంటుంది. అది ఎలా గోక్కుంటుంది? ఓ గరుకు స్తంభం ఉంటే దానికేసి రుద్దుకుంటుంది, వెంట్రుకలు కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు కింద పడ్డాయో పితృదేవతల్ని అన్ని 100 సంవత్సరముల స్వర్గలోకంలో పెడతారు. దాని రోమానికి కూడా